శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుత జ్ఞానాన్ని అందించిన టీనా మరియంకి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాం మనము. కైకేయి మాతకు వేరే పరిచారికని అప్పచెప్పారు. ఈమె ఇక్కడికి వచ్చింది, సీతామాత పెట్టిన జ్వాల దగ్గరికి వచ్చింది ఆ మంత్రం చదువుకోవటానికి. అంతలోకి సోమ వచ్చింది. ఇంకా ఇద్దరు చదివారు. తనకి బాగోలేదని తీసుకెళ్ళి తన రూమ్ దగ్గర తీసుకెళ్ళింది. నేను ఒక పరిష్కారం కనుగొంటాను అని ఆమె బదులిచ్చింది. మాత ఎప్పుడు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని చెప్పేది. అలాగే దీనికి కూడా ఉండి ఉంటుంది. చాలా రోజుల తర్వాత సోమ ఒక మందుతో నా వద్దకు వచ్చి నా కళ్ళలో వేసి ప్రతి ఒక్క గంటకు నువ్వు దీనిని వేసుకోవాలి అని సూచించింది. నీకు ఈ మందు ఎవరిచ్చారు అని నేను అనుమానంగా అడిగాను. మాత ఆమె బదులిచ్చింది. మాతయ్య? ఆమె తల ఊపింది. ఆమె నా కలలోకి వచ్చి ఈ మొక్క దొరికే చోటు చెప్పింది. నేను దానిని కోసి వెతికి తెచ్చాను. ఆమె ఏం చేయాలో చెప్పి కొన్ని రోజులలో నీ కళ్ళు శక్తి సంతరించుకుంటాయని అంది. మిగిలిన పరిచారకులతో నువ్వు అనారోగ్యంగా ఉన్నావని, కోలుకోవటానికి 1 వారం పడుతుందని చెప్పాను. అప్పటికి నువ్వు ఎలా ఉంటావో చూద్దాము. కానీ ఆ జ్వాల విషయంలో నీకెవరు సహాయం చేస్తారు? నాకే సహాయం అవసరం లేదు. అయినా నిజం ఏమిటంటే ఆ జ్వాలకు మన మంత్రాలు అవసరం లేదు. మనం ఆమెతో మన బంధాన్ని అనుభూతి చెందటం కోసం మాత అలా చేసింది. మాత ఇచ్ఛ ద్వారా ఆ జ్వాల ప్రత్యక్షీకరించబడినట్లే ఆమె తిరిగి వచ్చే వరకు ఆమె ఇచ్ఛ ద్వారానే అది నిలిచి ఉంటుంది. అయితే మనం మంత్రాలను కొనసాగించాలి. అవి ఆమె సూచనలు కనుక మనం ఆమె మాట దాటిన వెంటనే ఈ రాజ్యానికి అరిష్టం పట్టుకుందని నా భయం. పట్టుకుంటుందని. 1 వారంలో నా కంటి చూపు గణనీయంగా మెరుగైంది. నా సాధారణ విధులను చేసుకోవటానికి అనువైనట్లుగా మెరుగైంది. అనేక వారాల అనంతరం నా కంటి చూపు పూర్తిగా రాకపోయినా నా విధులన్నీ నిర్వర్తించగలిగేటంతగా మెరుగుపడింది. అప్పుడు సోమ నా దగ్గరకు వచ్చి సూర్యోదయానికి ముందే నన్ను ఒక చోటుకు తీసుకువెళతానని చెప్పింది. అది ఎక్కడికో మాత్రం చెప్పలేదు. ఈ రహస్యం ఎందుకు? ఆశ్చర్యపడటం కోసం. నీ హృదయానికి ఉల్లాసం చేకూర్చే ఒక విషయం. రోజు కంటే ముందే లేచి పవిత్ర జ్వాల ముందు మంత్రం చదివి ఆమె నా గదికి రాబోయే ముందు సిద్ధంగా ఉన్నాను. తర్వాత ఇద్దరము రాజమండ్రి నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించాం. ఆమె నన్ను సరయూ నది వైపుకు తీసుకెళ్తోంది. దాని ఒడ్డున మేము నడుస్తూ ఉన్నాము. స్త్రీల మంత్రోచ్చారణ నాకు వినపడింది. ఏమిటది? నేను గుసగుసలాడాను. ఆమె నవ్వింది. నీకు నేను చూపించాలనుకుంది అదే. నీకు ఆ ప్రదేశం గుర్తుందా? ఆ శబ్దం వస్తున్న వైపుకు చూపిస్తూ అడిగింది. సూర్యుని ప్రభాత కిరణాలలో మేము అయోధ్యకు వచ్చినప్పుడు మొదటిసారిగా మాత మమ్మల్ని నదీదేవత వద్దకు తీసుకువెళ్ళిన ప్రదేశంగా నేను గుర్తించాను. నేను తల ఊపాను. ఇక్కడే మాత నదీదేవతతో ఆడుకుంది. ఇప్పుడు చూసి విను, ఆమె చెప్పింది. అదే ప్రదేశంలో అయోధ్య స్త్రీలు మాత కోసం ప్రార్థిస్తున్నారు. సూర్యోదయానికి ముందే వారు ఇక్కడికి రావటం కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. మొట్టమొదట ఒకే ఒక స్త్రీ ఒంటరిగా వచ్చి నదీదేవత కోసం మంత్రాలు పఠించి పాట పాడేది. మిథిల నుంచి వచ్చిన తమ రాజు రామునితో అడవికి వెళ్ళిన రాణి రక్షణ కోసం ప్రార్థించేది. తరువాత
ఇంకొంతమంది వచ్చారు. ఇప్పుడు ఒక 10-12 మంది వచ్చి అందరూ మన మాత రక్షణ కోసం ప్రార్థిస్తున్నారు. ఆమె పట్ల ఒక విదేశీ రాణి తమకు ఏమాత్రమూ తెలియని వ్యక్తి గురించి వారు తీసుకునే శ్రద్ధ నన్ను కదిలించింది. సోమా, నువ్వు చెప్పింది సరైనదే. ఆమె పట్ల వీరు ప్రదర్శించే ప్రేమకు నా హృదయం ఉప్పొంగుతోంది. ఇంతకంటే ఇవ్వదగిన గొప్ప బహుమానం ఏముంది? ఒకానొక రోజు ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆ స్త్రీకి తన కృతజ్ఞతలు తెలుపుతుంది. కానీ సోమ, వారు మాత మొదటిగా నీటిలో కాలు పెట్టిన ప్రదేశంలోనే ప్రార్థన చేయటం వింతగా లేదు? సోమ నవ్వింది. ఏమీ లేదు. ఆ రోజు కేవలం మాత ఆడుకోలేదు, ఆమె ఈ ప్రదేశాన్ని పవిత్రీకరించింది. దాంతో ఇది సంభవించగలిగినదని, ఆమెకు ముందు చూపు ఉందని, వారి ప్రార్థనలు తనకు చేరగల ప్రదేశాన్ని సృష్టించాలనుకుందని, అక్కడి నుంచి తాను వారిని చేరి అయోధ్య స్త్రీలను ఆశీర్వదించటానికై ఒక చోటును సిద్ధం చేసిందని నేను నమ్ముతాను. మనం వారి వద్దకు వెళదామా? జై శ్రీరామ్.